సలహా ఇచ్చి ఉంచుతారా కాదు. ఆమెలో ఎంత బాధ ఉందో, ఎంత వేదన ఉందో అలా మాట్లాడదండి. అందుకే ఏమంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలును కీడును అనుమతింప తగదా. ఏ విషయములో ఏవు మాటల్లో పాపము లేదు. యెహోషువ లాస్ట్ సమయాల్లో సమయోచితమైన నిర్ణయాలు, ఆలోచనలు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. మాటల్లో దోషము లేకుండా నీ ఇష్టమయ్యా, నేనైతే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. మీరందరితో మీ పితల దేవతలను సేవిస్తారు, అది మీ ఇష్టమే. దేవుడు మీ పక్షాన్ని ఎన్నో కార్యాలు చేశాడు కదా, అద్భుతాలు చేశాడు కదా, మిమ్మల్ని నడిపించాడు కదా, మిమ్మల్ని ఉన్నతంగా ఉంచాడు కదా. మీ ఇష్టం, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి, విశ్వాసంతో దేవుని వైపు చూడండి. చూడలేదా నీ కర్మ అని ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు. ఏవు మాటల్లో పాపం